Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈ మధ్య కాలంలో చాలామంది జంక్ ఫుడ్ అంటే ఏంటి, అసలు బయట దొరికే ఆహార పదార్థాలు మాత్రమే జంక్ ఫుడ్డా, ఇంట్లో తినే ఆహార పదార్థాలలో కూడా ఏమైనా జంక్ ఫుడ్ ఉండే అవకాశాలు ఉన్నాయా, వీటి గురించి అండ్ అలాగే మారుతున్న జీవన శైలి ప్రకారం ఒక మనిషి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ నాగలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎక్కడ చూసిన ప్రతి డాక్టర్ చెప్పేది జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి అని అంటారు. జంక్ ఫుడ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది పిజ్జా, బర్గర్, ఇట్లా బేకరీ ఐటమ్స్, ఇవే ఎక్కువగా. ఇంతకేంటి జంక్ ఫుడ్ అంటే మీ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటి? జంక్ ఫుడ్ అంటే ఏది అన్యాచురల్ రూపేణ తయారవుతుందో అదంతా కూడా జంకే. జంక్ అంటే మనం బజార్లో దొరికేదే జంక్ కాదు, ఇంట్లో చేసుకునేది కూడా జంకే. మాడింది జంకే. తర్వాత మాడింది టేస్ట్ ఉంటుంది మాడింది జంకే. తర్వాత ఇవాళ వండింది, ఉదాహరణకి నాన్ వెజిటేరియన్స్, దే గెట్ వాళ్ళు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ యూట్యూబ్ వీడియోలు చూసేసి 1 రోజు 2 రోజులు దాచిపెట్టేస్తారు. సో యోగా ఏం చెప్తుంది అంటే స్నిగ్ధము, రసము అన్న 2 పదార్థాలు ఉండాలి ప్రతి వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ ఏదైనా సరే. ఉదాహరణకి నేను టొమాటో తీసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక టొమాటోని మీరు మార్కెట్కి వెళ్తే ఎలాంటి టొమాటోని పికప్ చేసుకుంటారు? మంచి బాయిన్స్ ఉండాలి, అంటే ఇట్లా ఒత్తితే ఇట్లా మళ్ళీ తిరిగి తన షేప్కి రావాలి, తర్వాత షైనింగ్ ఉండాలి. సో ఈ బాయిన్స్ అనేది దాని యొక్క రసం వల్ల అందులో ఉన్న ఇంటర్స్టిషియల్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో, అంటే మన శరీరంలో లాగానే ఫ్రూట్లో కూడా వాటరు, దాని యొక్క బయో ఫ్లూయిడ్స్ ఉంటాయన్నమాట. అదంతా కూడా చెట్టు నుంచి సంపాదించుకున్న డైరెక్ట్ న్యూట్రిషన్ ఏదైతే అది ఫిల్ అయి ఉంటుంది, ఎవాపరేట్ కండిషన్లో ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ప్రతి జీవ పదార్థానికి ఒక న్యాచురల్ ఆయిల్ ఉంటుంది, అది ఉన్నప్పుడే అది షైన్ అవుతుంది. మనం కూడా అంతే కదా, వి అప్లై సో మచ్ ఆఫ్ ఆయిల్స్ టు షైన్. సో అటువంటి పదార్థాలు వాటిని సాత్విక్ డైట్ అంటారు. అంటే అటువంటి అది ఏదైనా సరే, అది మీరు ఎటువంటి పదార్థమైనా తీసుకోండి, మీకు రసము, స్నిగ్ధము అంటే ఆయిల్, తర్వాత అందులో ఉన్న బయో ఫ్లూయిడ్, ఆ 2 ఉన్న ఆహార పదార్థం ఏదైనా సరే మీకు గుడ్ ఫర్ హెల్త్. అవి 2 లేని ఏ పదార్థమైనా సరే జంకే. మీరు అది వంకాయ చెప్పండి, క్యాబేజ్ చెప్పండి, మీరు నాన్ వెజిటేరియన్ చెప్పండి, ఏదైనా చెప్పండి, అవి 2 పుష్కలంగా ఉన్న పదార్థాలే మనకి ఆరోగ్యానికి మంచిది. అది లేనిది మంచిది కాదు. సింపుల్ వన్ సెంటెన్స్ స్టేట్మెంట్. అయితే మేడం, చాలా మంది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది ఎందుకు జంక్ అవుతుంది మీరు అన్నారు ఒకసారి మాటల సందర్భంలో కూడా. ఆయిల్ అంటే బయట అనుకోండి రోజుల పాటు వాడి రిపీట్ చేసి వాడుతూ ఉంటారు, అది సేఫ్ కాదు అని అంటారు. ఓకే, బట్ ఇంట్లో కూడా కొంతమంది రీయూజ్డ్ ఆయిల్స్ వాడుతుంటారు, అది జంక్కే వస్తుంది అనేసి అన్నారు. విజువల్స్ అనేవి మీరు చెప్పారు, విజువల్స్ అవి కూడా జంక్ అనేసి అన్నారు. సో ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాలలో ఏవి మనం జంక్ కింద పరిగణించాలి? ఇంట్లో చేసే ఆహార పదార్థాలు అంటే మనం మేజర్గా మనము ఆయిల్ ఎక్కువ, అంటే ఎక్కువ డస్ట్ అంటే షెల్ఫ్ లైఫ్ ఉన్నవి మనం ఆయిల్ వెనకాల చూస్తాము, అది ఒట్టిగా 2-3 నెలల కిందట డేట్ ఉంటుంది, మనం అది తీసుకుంటాం. అంటే వాళ్ళది ప్యాక్ చేసిన డేటో లేకపోతే మ్యానుఫ్యాక్చర్ డేటో అని. కానీ వాళ్ళు ఎంత పాత సంవత్సరం కిందటి నువ్వులు వాడారో, ఎప్పటి పొద్దుతిరుగుడు గింజలు వాడారో, లేదు ఎప్పుడు నువ్వుల గింజలు వాడారో, ఎప్పుడు వాడారో మనకు తెలియదు. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన నూనె ఒకటి, అది కూడా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. మనం మార్కెట్లో తెచ్చుకున్నది అది. నేను ఇదివరకు చెప్పినట్లు అవి ఏదైతే రసము, స్నిగ్ధము లేని ఆకుకూరలు, కాయగూరలు, అది అల్లం కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, ఉల్లిగడ్డ కావచ్చు, నాన్ వెజిటేరియన్ కావచ్చు, ఏదైనా సరే ఈ 2 లేనేటి వాటితోటి బయట మనం అల్లం వెల్లుల్లి మనం దంచి 1 నెలకు సరిపడా స్టోర్ చేస్తాం. దట్ ఈస్ ఎ జంక్ పాయిజన్. ఓకే. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, వీటికంటే కూడా మనము వేరే పదార్థాలు తెచ్చి స్టోర్ చేసి ఉంటాం, ఇది కూడా జంకే. తర్వాత వారానికి సరిపడా లేకపోతే 10 రోజులకి సరిపడా కూరగాయలు తెచ్చి చేస్తాం. ఇది ఫస్ట్ బయింగ్ ఒకటి, వెజిటబుల్స్. ఇంకొకటి మనము ఆ కూర ఎంత లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ తోటి చేసాము, ఎంతసేపు వండాము, అంటే ఎంతసేపు అంటే ఐ మీన్ టు సే స్లో కుకింగ్ అన్నాను, కానీ స్లో కుకింగ్లో మనం ఎన్నెన్ని వాడాము
లేదు ఇప్పుడు వంకాయ స్మెల్ టేస్ట్ ఉందా పోయిందా. సో ప్రతి ఆహార పదార్థానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది. వాటి ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్ పోయింది కూడా జంకే. ఓకే. యూట్యూబ్ వీడియోస్ చాలా చూసామంటే ప్రతి కూర కూడా ఒకటే మూస పద్ధతి. ఏం చేస్తారు, అల్లం కట్ చేయి, ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేయి, పచ్చిమిరపకాయలు కట్ చేయి, టమాటాలు కట్ చేయి, పెరుగు మిక్స్ చేయి, అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, కొత్తిమీర వెయ్యి, కరివేపాకు వెయ్యి. ఇదే ఒక మూస పద్ధతి. అంటే మనము ఎట్లా మనం చేస్తున్నామంటే మనం ఈ పదార్థాలతోటి మాత్రమే మనం వండుకోవాలి, ఈ కూరగాయలు ఇట్లే వండుకోవాలి, అట్లా ఉండదు. సో రకరకాల పదార్థాలు మిక్స్ చేసి లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ని మిక్స్ చేసి మంచిగా వంకాయలు కానివ్వండి, వెజిటబుల్స్ మగ్గి, అది మీరు కుక్కర్ అన్నా చేసుకోండి, అంటే మీ దీన్ని బట్టి మంచి థిక్ ప్యాన్ తోటి మగ్గి దాంట్లో లెస్ అంటే ఆ ఆకుకూరలు కాయగూరల స్మెల్ కానీ టేస్ట్ కానీ పోకుండా యాడ్ చేయాలి. ఇంత ఆకుకూరకి ఇన్ని ఉల్లిపాయలు, ఇంత ఆకుకూరకి ఇన్ని టొమాటోలు వేయకూడదు. సో మనం ఏం తింటున్నామో ఆ వెజిటబుల్ అనేది కంటెంట్ మోర్ ఉండాలి. ఇంకొకటి, మనం కందిపప్పు, బియ్యము ఇవన్నీ కూడా అప్పటికప్పుడు టక కడిగేసి దాన్ని ఇమ్మీడియట్గా మనం ప్రెషరైజ్ చేసి ఉడకబెడుతున్నాం. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ ప్రెషర్ కుకింగ్ ఆర్ ఎనీథింగ్. మనం ప్రతి ఆహార పదార్థానికి కూడా పిసినారివే, మనలాగే మన గ్రెయిన్స్ కూడా పిసినారివే. ఎందుకంటే అవి వాటి యొక్క జీవశక్తిని కాపాడుకోవడం కోసం అని చెప్పి విష పదార్థాలు నింపి ఉంటుంది అన్నమాట. అవి ఏం చేస్తాయి, నానబెట్టినప్పుడు అందులో నుంచి ఆ విష పదార్థాలన్నీ కూడా అంటే వాటి యొక్క కోటింగ్ బట్టి మనము అది ఎన్ని గంటలు నానబెట్టాలి అని మనం నిర్ణయించుకోవాలి. పల్చటి కోటింగ్ అంటే 2 to 3 hours, థిక్ కోటింగ్ అంటే అది 8 నుంచి 24 గంటలు కూడా నానబెట్టాల్సిన గ్రెయిన్స్ ఉన్నాయి. సో వాటిని ఆ కోటింగ్ బట్టి, అదే పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, జస్ట్ ఒక థిక్ కోటింగ్ ఉందా ఎక్కువ రోజులు నానబెట్టు, లేదు థిక్ కోటింగ్ ఉందా రాత్రి నానబెట్టు పొద్దున వండుకోవచ్చు, లేదు ఇవాళ నానబెట్టు రేపు వండుకో, పాడేం కావు. ఆ నానబెట్టిన తర్వాత మనం బబుల్స్ వస్తాయి. మనం మినపప్పు కానీ లేకపోతే బియ్యంలో ఎక్కువ రావు, మనం ఎట్లాగో పాలిష్ బియ్యం, కందిపప్పులు, మినపప్పులు ఆ బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వచ్చినప్పుడు బబుల్స్ బాగా వస్తే మనకి ఎంతో వాసన వస్తుంది, ఇది పాడైందని పడేస్తుంటారు చాలా మంది. కానీ ఆ బబుల్స్ వచ్చినప్పుడు అంటే ఆ కింద ఉన్న ఏదైతే ఉన్నాయో గ్రెయిన్స్ అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. సో మనం మంచిగా వాటిని వాష్ చేసేసి, అంటే ఒకసారి వాష్ చేసేసుకొని మంచిగా మనం వాటిని అప్పుడు ఉడకబెట్టుకొని వినియోగించుకుంటే అది చాలా మంచిది. సో ఇది ఇలా చేయకుండా, ఇలా వండకుండా నార్మల్గా వండింది కూడా జంకే. సో ఏది ఎలా వండాలి అన్నది మనం తెలుసుకొని వండుకోవాలి. సో ఈ ప్రతి పదార్థాన్ని మూస పద్ధతిలో కాకుండా ఇప్పుడు మనకు కావాల్సినంత ఎడ్యుకేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ సో మనకి ఏ రకంగా వండాలి అని అంటే మనకు 100 వస్తాయి. ఈ ఆహార పదార్థాన్ని ఎలా వండాలి అని అంటే 3-4 జనరేషన్స్ వాళ్ళు మనకు కావాల్సినంత విజ్ఞానాన్ని పంచుతున్నారు. హ్యాపీగా మనం వాటి బట్టి మనం నేర్చుకోవచ్చు. సో ఇట్లా కాకుండా మూస పద్ధతిలో వండడానికి కూడా జంక్ ఫుడ్డే అంటారు. బయట తినాల్సిన అవసరం లేదు. పానీపూరి ఇంట్లో కూడా చేసుకొని తినొచ్చు. వాళ్ళు ఏమేమి వేస్తారో అవి ఇంట్లో కూడా వేసుకొని తినొచ్చు. మనం ఇలా చేసుకొని తినడం వల్ల పానీపూరి తిన్నా అది జంక్ కాదు, చేసుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే లైట్ ఆయిల్ అనేసి ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. సో దాంతో ఏంటి, ఫ్యాట్ తగ్గుతుంది అని. కానీ మన పూర్వకాలంలో ఆయిల్స్ ఏవైనా సరే కాస్త జిడ్డుగా ఉండేటివి. అవునండి. కానీ అప్పట్లేని అనారోగ్య సమస్యలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. ఈ ఆయిల్ కూడా మనం లైట్ ఆయిల్ వాడటము అన్నది ఎంతవరకు కరెక్ట్? అమ్మ, ఈ ఆహార పదార్థాల వినియోగము, మందుల వినియోగం అనే అన్నీ కూడా ఒక మార్కెట్ బేస్డ్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన జిడ్డు నూనె ఏదైతే ఉందో అది మాక్సిమం ఒక 20 రోజులు, నెల రోజులు ఉంటుంది. తర్వాత అది పాడైపోతుంది, ముక్క వాసన వస్తుంది. సో ఆ ముక్క వాసన తీసేస్తే ఇంకో 4-5 నెలలు ఉండొచ్చు. కానీ ఏదైతే ముక్క వాసన పదార్థం, ఏదైతే కెమికల్ ఉంటే అందులో ఉన్న ఏదైతే రసాయనం ఉందో అది ఆరోగ్యానికి మంచి కావచ్చేమో. సో మనం ఆయిల్ తీసుకుని 20 రోజుల లోపల వాడితే అది ఆరోగ్యానికి మంచిది కావచ్చేమో. ఇది తీసి రీసైకిల్ చేసి అమ్మదాన్ని మనం లైట్ ఆయిల్ అని తింటున్నామేమో. సో అది ప్రేక్షకులకే వదిలేసేయాలి. ఎందుకంటే మనము లెట్ దెమ్ డూ సమ్ రీసెర్చ్. సో మనము ఏదైనా షెల్ఫ్ లైఫ్ కోసమని మనము మార్కెట్ చేసే జిమ్మిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో పడాల్సిన అవసరం లేదు.
మనం నూనె ఇప్పుడు నూనె ఎక్స్ట్రాక్టింగ్ మెషిన్స్ కూడా వచ్చాయి. అవును. హ్యాపీగా ఫ్రెష్ నూనె తీసుకోవచ్చు, వండుకోవచ్చు. మ్మ్. ప్లస్ నూనె అనేది ఖచ్చితంగా శరీరానికి అవసరము. మ్మ్. నూనె అనగానే మనము పోసే నూనె గురించి ఆలోచిస్తాం, కానీ మనం విరివిగా నువ్వులు, ఆవాలు, శనగలు, కొబ్బరి, మ్మ్. ఎండు కొబ్బరి, ముదురు కొబ్బరి, పల్లీలు, ఇవన్నీ కూడా మనము విరివిగా ఆహారంలో వినియోగించుకుని యూ విల్ గెట్ వర్జిన్ ఆయిల్స్. మ్మ్. మనము Yes. దాంతో వండడం వల్ల జస్ట్ పోపుకి మాత్రమే నెయ్యో నూనె వాడుకుంటే సరిపోతుంది. మ్మ్. సో ప్రతిదాన్ని నూనెలోనే ఫ్రై చేయాలి అని నేను ఇందాక చెప్పిన మూస పద్ధతి కుకింగ్ లాగా. సో ప్రతిదాన్ని నూనెలో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. సో నూనె పదార్థాలు ఉన్న పొడులతోటి కూడా మనం వంట చేసి మీకు గ్రాణ శక్తి అంటే మంచిగా మీ ఆఫ్థాల్మిక్ నర్వ్స్ సాటిస్ఫై కావాలంటే మంచి పోపు కోసం మనం నూనె వాడుకోవచ్చు. మ్మ్. సో దాంతో ఏమవుతుంది, 1 లీటర్ నూనె కొంటే కనీసం 1 నెల రోజులు వస్తుంది. అవును. సో యూ కెనాట్ అవాయిడ్ అనుకున్నప్పుడు మ్మ్. మన వినియోగ పద్ధతులు మార్చుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సో నూనె శరీరానికి ఏం చెడ్డది కాదు. మ్మ్. బయట కొన్న నూనె నెలకి 5-6 లీటర్లు వినియోగించే కుటుంబాలు ఉన్నాయి. మ్మ్. సో దానికంటే మనం హ్యాపీగా ఈ నూనె Pulse పదార్థాలని తోటి, వాడుకుంటూ పోపుకి ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్స్ లేకపోతే ఎక్స్ట్రాక్టెడ్ బట్టరో లేకపోతే గీనో వాడుకుంటే మ్మ్. మనం హ్యాపీగా జంక్ లేని ఫుడ్ తినచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జంక్ ఫుడ్ అనగానే పిల్లలకి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, బేకరీస్ అవాయిడ్ చేయాలి, ఇవి అంటూ ఉంటారు. కానీ బట్ ఇంట్లోనే మనం ఎంత ప్రమాదంగా వండుకుంటున్నాము, ఇంట్లో మనం ఎలా జంక్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము అన్నది చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.